ఓన్లీ చదివే, ఇంట్లో ఫోన్ ఇవ్వలే, ఎవరికి ఫోన్ కూడా ఇవ్వట్లేదా? బెస్ట్ డెసిషన్ ఇది. ఫోన్ ఎంత తక్కువ వాడితే ఈ వయసులో అంత బెటర్. కానీ మీరు మీ సోషల్ మీడియాలో యాక్టివిస్ట్గా మారి ప్రభుత్వ పాఠశాలల గురించి మీరు అందరూ మాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంతేకాకుండా నిజంగా అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నా. చాలా బాగా కష్టపడ్డారు. తక్కువ సమయం 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఉన్నప్పుడు అనేక మంది అనేక మాటలు చెప్పినా మీరు అందరూ నిలబడినందుకు, మంచి రిజల్ట్ సాధించినందుకు, ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏదో మ్యాజిక్ జరుగుతుందన్న డిస్కషన్ ఇప్పుడు మొదలైంది. భారతదేశ వ్యాప్తంగా ఈరోజే ఒక ఆర్టికల్ కూడా వస్తే అందరికీ నేను పోస్ట్ చేశాను. డిస్కషన్ మొదలైంది. అంటే ప్రభుత్వం కమిటెడ్గా ఉంది, ప్రభుత్వ విద్యని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనందరం చూడాలనే ఆర్టికల్లో చెప్తూ నిజంగానే ఒక గర్వంగా అనిపించింది. ఇన్ఫాక్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఉన్నప్పుడు వచ్చింది ఆర్టికల్. చాలా గర్వంగా అనిపించింది. ఎస్, ఇంకా చేయాలి, పట్టుదలతో చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. కానీ ఇక్కడ ఉన్న పిల్లలను చివరిగా కోరేది ఒకటే, మీలో ఉన్న కసి జీవితాంతం ఉండాలి. మనం అనుకునే అన్నీ అవ్వవు, బాధపడాల్సిన అవసరం. అదొక పరీక్ష అనుకోవాలి మైండ్లో. అంతే, దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఈ పరీక్ష నేను చేస్తానన్న లక్ష్యంతో మీరందరూ పనిచేయాలని మీకు తెలుపుకుంటూ నిజంగా నేను వెరీ వెరీ ఎక్సైటెడ్, హ్యాపీ. గతంలో మేము చేసాం, ఐ థింక్ కరెక్ట్గా 2 months బ్యాక్ ఇంటర్మీడియట్లో, అంటే గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్లో బాగా రిజల్ట్స్ వచ్చిన పిల్లలతో ఇట్లా సమావేశం పెట్టుకున్నాం. చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. తల్లిదండ్రులు నవ్వు చూసాను ఆ రోజు, ఈరోజు కూడా చూస్తున్నా. మీ తల్లిదండ్రులు గర్వంగా చూస్తున్నారు మీ వైపు. వాళ్ళు ఎప్పుడు గర్వంగా చూసే విధంగా, తల్లిదండ్రులకు ఎప్పుడు చెడ్డ పేరు మటుకు మనం తీసుకురాకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు. మేము కూడా జూన్ మాసం తర్వాత డ్రగ్స్ పైన నిజంగా యుద్ధం ప్రకటిద్దామని నిర్ణయించుకున్నాం. డ్రగ్స్ వల్ల ఒక తరం నాశనం అయిపోతున్నాను, నిజంగా బాధేస్తుంది. మొన్నటి వరకు టీం అంతా సెట్ అయింది, ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్ వెరీ సీరియస్లీ. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది తల్లిదండ్రులు. అది మీరు మనసులో పెట్టుకుని రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయాలు తీసుకునే సమయానికి అది గుర్తుపెట్టుకోవాలి. ఆలోచించి తీసుకోమని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఇప్పుడు ఓపెన్ ఇంటరాక్షన్ అనుకున్నాం శ్రీనివాస్ సార్. సో ఓపెన్ ఇంటరాక్షన్ అనుకున్నాం. గివ్ అస్ ఫీడ్బ్యాక్, ఏం పర్వాలేదు, ఇది బాగాలేదని మీరు చెప్పండి. ఇక్కడ ఎవరు ఫీల్ అవ్వరు. మీరందరూ గమనిస్తే మేము అందరూ పెన్నులు రెడీ చేసుకుని కూర్చున్నాం. మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే సీరియస్గా రాసుకొని వీ వాంట్ ఇంప్లిమెంట్. సో విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ కాల్ ఫ్యూ స్టూడెంట్స్? సో ఓపెన్గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని కోరుకుంటున్నాను.